తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఇష్టంతో, ఎంతో ఆటపాటలతో చేసుకున్న పండగ ఏదైనా ఉందంటే అది బతుకమ్మ పండగ. అయితే బతుకమ్మకి చరిత్ర కూడా ఉందన్నమాట. దీనికి ఒక 3 చరిత్రలు ఉన్నాయి. దాంట్లో మొదటి చరిత్ర తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం చోళ వంశానికి చెందిన ధర్మాంగద మహారాజు గారికి 100 మంది పిల్లలు పుడతారనమాట. ఆ పిల్లలు ఏదో రకంగా యుద్ధంలో కానీ ఏదో విధంగా చనిపోతూ ఉంటారు. సో ఇలా చనిపోవడం వల్ల ఆ కుటుంబం చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట. ఇలా పుట్టిన వాళ్ళు చనిపోతున్నారని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. ఆయన భార్య కూడా చాలా దుఃఖాన్ని లోనవుతూ ఉంటుంది అనమాట. సో ఆమె భార్య దుఃఖం చూడలేక ఈయన ధర్మాంగద మహారాజు చాలా ఘోర తపస్సు చేస్తారనమాట లక్ష్మీదేవికి. ఈసారి పుట్టువ లక్ష్మీదేవి నాకు కూతురు కింద రావాలని చెప్పి చాలా తపస్సు చేస్తే ఆ తపస్సు మెచ్చి లక్ష్మీదేవి సత్యవతికి కూతురులా పుడుతుంది అనమాట. ఆ కూతురు కూడా చాలా గంటలు దాటుకుని వస్తూ ఉంటుంది అనమాట. వచ్చినప్పుడు అక్కడ చూసిన పండితులు, మనుషులు ఇలా అందరూ కలిపి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఏమనంటే జీవితాంతం బతుకమ్మ అని. సో బతుకమ్మ అని చెప్పి అలా జీవించడం చూసి ఈ చోళ వంశానికి చెందిన ధర్మాంగ మహారాజు ఏం చేస్తారంటే ఆ పిల్లకి బతుకమ్మ అని పేరు పెడతారు. ఆమెకి తంగేడు పూలు, కలర్గా ఉన్న పూలు చాలా ఇష్టం అనమాట. సో అప్పటి నుంచి బతుకమ్మ కూడా ఇలా స్టార్ట్ అయిందని చెప్తారు. సో దీని ఇంకొక చరిత్ర ఉంది. గౌరీదేవి మహిషాసురుడిని చంపిన తర్వాత అలసిపోయి నిద్రలోకి వెళ్తుంది అనమాట. ఇలా నిద్రలోకి వెళ్ళడంతో ప్రజలు, మునులు వీళ్ళందరూ చాలా భయపడతారు. ఎందుకంటే ధర్మం తగ్గిపోయి అధర్మం పెరిగిపోద్దని చెప్పి ఆమెను నిద్రలోంచి లేపడానికి ఈ పువ్వులన్నీ కలిపి పర్వతలాగా ఏర్పరిచి 9 రోజుల పాటు పూజలు చేసి పాటలు పాడి ఈ గౌరీదేవిని మేలుకొనడానికి ప్రయత్నిస్తారనమాట. సో అందుకే బతుకమ్మకి ఇలా పాటలు పాడతారని చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఆ 9 రోజులు భక్తుల ఆరాధన తర్వాత 9వ రోజు ఆమె నిద్రలో లేగుతుంది అనమాట. సో అదే దశమి. ఆ తల్లి మళ్ళీ లేగడంతో ఈ పూలని పెట్టి బతుకమ్మ బతికి రామ్మ అని చెప్పి పాటలు పాడుతూ ఉంటారు అనమాట. సో ఇదొక చరిత్ర. ఇంకో చరిత్ర కూడా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం చోళరాజులు తెలంగాణ పైన దండయాత్ర చేశారనమాట. చేసినప్పుడు వేములవాడలో ఉన్న రాజరాజేశ్వర ఆలయంలో మహాశివలింగాన్ని తీసుకెళ్లి తాంజావూరులో ప్రభుదేశ్వర ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారనమాట. సో అప్పటి నుంచి శివలింగాన్ని కోల్పోయిన బ్రహుదమ్మ చాలా దుఃఖానికి లోనవుద్ది అనమాట. బ్రహుదమ్మ అంటే పార్వతీదేవి. చాలా దుఃఖంగా ఉన్న గౌరీదేవిని రంగురంగు పువ్వులు తీసుకొచ్చి శివలింగం ఆకారంలో పేర్చి ఆటపాటలతో ఆమెను ఆరాధిస్తారనమాట. సో బతుకమ్మ కూడా ఇలాగే వచ్చిందని చెప్పి నమ్ముతుంటారు. సో బతుకమ్మకు 3 చరిత్రలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ మన చరిత్రలో ఉన్నవి ఇవన్నీ. సో బతుకమ్మ అంటే మన ఓన్లీ పువ్వులతో ఆదరించడమే కాదు, స్త్రీ సంస్కృతిని, ఆయుర్వేదాన్ని ఇవన్నీ కలిపి కూడిన పండగ అని చెప్పి కొంతమంది అంటారన్నమాట. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఫ్యాక్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.